బుల్టాలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. తమ కుటుంబం ఆత్మగౌరవంతో బతికిందని, అహంకారంతో కాదన్నారు. అనివార్య కారణాలతో వైసీపీని విడుతున్నట్లు మాగుంట ప్రకటించారు. ఇన్నాళ్లు సహకరించిన వైసీపీ ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. తమ కుటుంబం ఆత్మగౌరవంతో బతికిందని, అహంకారంతో కాదని అన్నారు. అనివార్య కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు మాగుంట ప్రకటించారు. ఇన్నాళ్లు సహకరించిన వైసీపీ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. తమ కుటుంబం ఆత్మగౌరవంతో బతికిందని, అహంకారంతో కాదని అన్నారు. అనివార్య కారణాలతో వైసీపీని విడుతున్నట్లు మాగుంట ప్రకటించారు. ఇన్నాళ్లు సహకరించిన వైసీపీ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మాగుంట రాజీనామా వైసీపీకి షాక్గానే చెప్పాలా? ఎందుకంటే రానున్న రోజుల్లో వైసీపీకి ఇంత షాక్ తగలడానికి ప్రధాన కారణం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా అనేది పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా పార్టీ అనుకుంది, ఏదైతే ఆయన తనకు మళ్ళీ ఒంగోలు టికెట్ కావాలని డిమాండ్ చేయడము, దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాకరించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కూడా ఇటు అసెంబ్లీ సిట్టింగ్లకు సంబంధించి కావచ్చు, పార్లమెంట్ సిట్టింగ్లకు సంబంధించి కావచ్చు, అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాగుంటకు సంబంధించి కూడా మాగుంట తనకు సిట్టింగ్ స్థానం కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థానానికి సంబంధించి మార్పు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టికెట్ కుదరదని చెప్పేసి కూడా ముందుగానే చెప్పడం జరిగింది. చెప్పినప్పుడే పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది, మాగుంట ఖచ్చితంగా పార్టీలో ఉండడం చెప్పేసి. సో ముందు నుంచి కూడా ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఇది పెద్దగా పార్టీకి షాక్ అని చెప్పడం కన్నా కానీ వాళ్ళు ముందు నుంచి అనుకున్నది కాబట్టి ఆ విధంగా వాళ్ళు చూస్తున్నారని చెప్పచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక తనకు సిట్టింగ్ స్థానం ఇవ్వాలని చెప్పేసి అటు బాలినేనితో కలిసి సీఎం దగ్గర అనేక ప్రతిపాదనలు పంపించారు. అయినప్పటికీ కూడా సీఎం సున్నితంగా దీన్ని తోసిపుచ్చారు. ఏదైతే మాగుంట సంబంధించిన ప్రతిపాదన అయితే అక్కడే వదిలేసేయండి, రావద్దు అన్నట్టుగానే సీఎం ముందే చెప్పినట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ తెలిసిన తర్వాతనే ఇంకా మాగుంట తన పదవికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక అదే ఒంగోలు ఎంపీ స్థానానికి టీడీపీ ఆఫర్ చేసిందని చెప్పేసి అందుకోసమే ఆయన టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నుంచి ఇక్కడ వైసీపీకి వచ్చిన వారు మళ్ళీ తిరిగి టీడీపీ గూటికి వెళ్తున్నారనేది మాత్రం పార్టీలో జరుగుతున్న ప్రచారం. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో టికెట్లకి ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా సిట్టింగ్లకు ఇస్తారా లేకపోతే కొత్త వారికి ఇస్తారా అనే దాని మీద కూడా వైసీపీ ముందు నుంచి కూడా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే మాగుంటకి రాలేదు. అదేవిధంగా మనం చూసాము, గతంలో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా నిరాకరించడం జరిగింది, బాలశౌరికి కూడా నిరాకరించడం జరిగింది, లావు కృష్ణదేవరాయలు కూడా నిరాకరించడం జరిగింది. సో ఇలా వీరందరికీ అన్ని చోట్ల కూడా
ముందు నుంచి కూడా వాళ్ళకి చెప్తూనే వచ్చారు. సో వన్స్ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరిని ఈసారి స్థానం ఇవ్వకూడదు అనుకుని నిర్ణయించినప్పుడు ముఖం మీదే చెప్పేస్తున్నారు. సో తద్వారా ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా వైసీపీకి తెలుసు, పార్టీ వీడతారని చెప్పేసి కూడా తెలుసు. కాబట్టి పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు. పార్టీకి ముందున్న లక్ష్యం కేవలం వచ్చే ఎన్నికల్లో గెలవాలి, మరోసారి అధికారంలోకి రావాలన్నది లక్ష్యంగా వైసీపీ వెళ్తుంది. ఆ దిశలోనే ఈ మార్పులు చేర్పులు అదేవిధంగా ఈ జంపింగ్లు అవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి పార్టీ ముందుగానే ఊహించింది. అయితే మాగుంటకి ఏదన్నా వేరే టికెట్ ఏమైనా ఆఫర్ చేసినట్టుగా ఏమైనా తెలిసే సమాచారం ఉందా? ఎందుకంటే సిట్టింగ్ స్థానం ఇవ్వకపోతే మాక్సిమం ఇప్పుడు వైసీపీ ఇక్కడికి చేంజెస్ చేస్తున్న ఈ క్రమంలో మరే చోటకి ఏమైనా ప్రతిపాదన చేశారా? మార్పులు అయితే ఏమీ చేయలేదు. ఆయనకి టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి పార్టీ ముందుగానే నిర్ణయించింది. అందుకోసమే టికెట్ లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే ముఖ్యమంత్రిని కలుద్దామని ప్రయత్నించినప్పుడు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి తెలుస్తుంది. అందుకోసమే ఆయన పార్టీ వీడి తన ఆత్మగౌరవంకి దెబ్బతినింది, తన కుటుంబం ఆత్మగౌరవంతో బతికింది కాబట్టి మరోసారి నేను వెళ్ళను అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పటికే టీడీపీకి సంబంధించి టీడీపీ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారు. బహుశా ఈ రోజు కానీ రేపు కానీ టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఆయన ప్రధానంగా ఏదైతే షరతు విధించారో ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి దాని పోటీకి దిగుతానని ఆ డిమాండ్ కి టీడీపీ ఒప్పుకుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి మనకి మాగుంట శ్రీనివాస్ రెడ్డి పార్టీ వీడడంతో మరో 4 పార్టీ వీడినట్లయింది. అంతే. థ్యాంక్ యూ శ్రీనివాస్. బీదతనంలో ఉన్నవాడు వచ్చినా కూడా ధనికుడు వచ్చినా కూడా ఒకటే విధమైన ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుందనేది అందరూ కూడా భావిస్తూ ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు. అన్న మాగుంట అంటే ఒక బ్రాండ్, అది ప్రకాశం జిల్లాలోనే ఆ విధంగా ఏర్పడిపోయింది అనేది. అటువంటి మమేకమైన వాతావరణంలో ఇప్పుడు మేము గడిపినప్పుడు ఒకటే మాగుంట కుటుంబానికి ఉన్నది, కుటుంబ సభ్యులందరూ కూడా ఆత్మగౌరవం. ఈగో లేదు, వీ డోంట్ హ్యావ్ ఈగో, వీ గాట్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే అహం లేదు, ఆత్మగౌరవం ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేది ఏముంటుంది? గౌరవం. మా ఇంటికి వచ్చినప్పుడు ఆ గౌరవం ఇస్తుంటేనే అందరూ కూడా సంతోషంగా రాగలుగుతారు ఉన్నప్పుడు కూడా. అటువంటి గౌరవం కొరకే ఏంటంటే మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా గడుపుతూ ఉండింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పరిణామాలకి వారు కూడా చెప్పటం అనేది కూడా మనం చూస్తూ వస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం కూడా తీసుకున్నది. మా వదినమ్మ గారు పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కూడా పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మనం అందరూ ఇక్కడ సమావేశం, ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది. కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా